రష్మి గారు యా సురేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు ఫీల్ అవునంటే ఒకటి అడుగుతా. అది మీరు అడిగిన తర్వాత డిసైడ్ అవ్వాలి ఫీల్ అవుతానా లేదా అనేది. సరే, ఏం లేదు అంటే మీరు కో యాంకర్గా సుడిగాలి సుధీర్ ఎంతో అద్భుతంగా సూపర్గా పెళ్ళి షో ఎన్నో నెంబర్ ఆఫ్ షో చేశారు. అయితే మీరు గెలిచేది కూడా ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేనట్టుగా ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ నాకు అనిపించింది. మీరు ఆ ఆన్సర్ చెప్తే మీరు గెలిచేవారు. ఎందుకు ఆ పేరు మీరు చెప్పడానికి ఇష్టపడలేదు అంటే? ఇష్టపడలేదు అనేది ఏం కాదండి. టుడే వీఆర్ హియర్ టు ప్రమోట్ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్, నాట్ వన్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ నాట్ అవర్ సెల్ఫ్స్. సో కలెక్టివ్గా మనం ఇక్కడ షో గురించి ఒక ఫన్ ఎలిమెంట్ అట్లా చేసాం అంతే. నథింగ్ లైక్ ఇష్టపడుకుంటా లేదు అట్లాంటివి ఏం లేదండి. జోక్ లాగా వేస్తే బాగుంటుంది. అదే అది చిరిగిపోయేదో ఇట్ డజంట్ బికమ్ అ జోక్. థ్యాంక్ యూ. మీకే బోర్ కొట్టలేదా క్వశ్చన్ అడిగి కదమ్మా, అది ఎందాక అక్కడ అడిగారు కదా గేమ్ లో. ఐ నో ఇట్ వాజ్ నాట్ అంటే చెప్పడానికి ఈ సినిమాకి సంబంధం లేదు, ఈ షోకి సంబంధం లేదు. జస్ట్ టు క్రియేట్ అ క్లిక్ బైట్ మీరు రాసుకొని వస్తే మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం మాకు లేదు. షీఈస్ ఫీలింగ్ షై టు ఆన్సర్ ఇట్. ఐల్ గివ్ యూ ద ఆన్సర్ డైరెక్ట్లీ. కమ్ అప్ విత్ ద మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దాని గురించి అనేది సరే, ఒక పక్క సినిమాలు మీరు తక్కువ చేయడానికి ఈ షోస్ వల్ల దాని గురించి తక్కువ చేయలేదు అనుకుంటున్నారు? నాకు అర్థం అంటే నేను సినిమాలు తక్కువ చేస్తుంది షోస్ గురించా? అలా ఏం లేదండి. అసలు మన షూటింగ్స్ ఎలా జరుగుతాయి టీవీ పరంగా అందరికీ తెలుసు. ఒక్కొక్క రోజు వీ షూట్ లైక్ 2 episodes అండ్ ఫ్యూ డేస్ వీ వర్క్ ఇన్ అ మంత్. నాకు మంచి రోల్స్ రాకుండా ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ మంచి స్క్రిప్ట్స్ కాబట్టి ఎప్పుడు ఇంకా అదే 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 మ్యామ్ చెప్పినట్టు మళ్ళీ అదే 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 వస్తుంది, గ్లామర్ గ్లామర్ గ్లామర్. సో ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ డిఫరెంట్. నన్ను ఒక డిఫరెంట్ లైట్లో, ఒక డిఫరెంట్ ఇమేజ్లో చూపించి అట్లాంటి ఒక మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తా. బట్ మీన్ వైల్ ఐ నీడ్ టు వర్క్. నా కెమెరా ముందు ఉండడం ఇష్టం, నాకు వర్క్ చేయడం ఇష్టం కాబట్టి ఐ విల్ కీప్ వర్కింగ్. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ని నేను ఎలా నాకు సెట్ అయినంత వరకు నేను ఖచ్చితంగా అది చూస్ చేసుకొని నేను వర్క్ చేస్తూ ఉంటాను. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్తో డీల్ చేసేటప్పుడు కొంతమంది కంటెంట్ పరంగా గుడ్ కంటెంట్ ఇస్తారు, కామెడీ షోస్ కావచ్చు ఇట్లా. కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఇటు సెలబ్రిటీ లైఫ్లు కావచ్చు, లేకపోతే మనం రీసెంట్గా కూడా చాలా ఇష్యూస్ చూస్తున్నాం. కంప్లైంట్, సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇస్తున్నారు చాలామంది. అంటే రేణు దేశాయ్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న వాళ్ళు ఎంత పాజిటివ్ ఉందో అంతే నెగిటివ్ సైడ్ కూడా ఉంది. సో నెగిటివ్ సైడ్ ఉన్న వాళ్ళ గురించి ఏం చెప్తారు? I don't want to give them any time. రష్మి గారు మీరైనా గెట్ క్రియేటివ్. లిటరలీ నెగటివ్ వాళ్ళు కూడా ఇంకా ఈవెన్ దే నీడ్ టు గెట్ క్రియేటివ్ బికాజ్ ఐ థింక్ నెగటివిటీకి అన్ని హద్దులు దాటేశారు ఇంకా వాళ్ళు. సో ఐ థింక్ ఈ క్వశ్చన్కి ఇంకా సమాధానం ఇవ్వడానికి కూడా ఏం లేదు. బికాజ్ దే హ్యావ్ థిక్kened us సో మచ్. ఒకప్పుడు ఓన్లీ మన వరకే మమ్మల్ని తిట్టేవారు, ఇంకా స్లోగా మా పేరెంట్స్ని తిట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా జనరేషన్స్, పోయే జనరేషన్స్ని రాబోయే జనరేషన్ కూడా తిట్టడం స్టార్ట్ చేశారు. పిల్లల్ని కూడా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇంత పోయేసరికి దే హ్యావ్ లాస్ట్ దేర్ క్రెడిబిలిటీ నౌ. ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఎవరైనా తీసుకుంటారు, కానీ మీరు ఇంకా పదే అదే చేస్తూ ఉంటే నా నెగటివ్ కామెంట్స్ కానీ ఆ క్రిటిసిజం కానీ దే హ్యావ్ లాస్ట్ దే క్రెడిబిలిటీ. సో దేర్ ఈస్ నథింగ్ టు ఈవెన్ there's nothing more to say to them rather than get creative. If you really want your presence to be established or considered, you need to get creative now. That's about it. They have lost their credibility. వాళ్ళు క్రెడిబిలిటీ కోల్పోతారు, కరెక్టే. అప్పుడు మీ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, మీరు ఎలా దాన్ని తీసుకుంటారు? దట్స్ వాట్ ఐ సెడ్. వాళ్ళు ఇంకా ఒకప్పుడు మా వరకే ఉండేది, ఇంకా వాళ్ళన్ని హద్దులు దాటేసిన తర్వాత ఆఫ్టర్ దే క్రాస్డ్ ఆల్ దేర్ లిమిట్స్ దేర్ ఇస్ లిటరలీ నథింగ్ టు ఈవెన్ టేక్ ఫ్రమ్ దేర్ అండి. దేర్ ఇస్ లిటరలీ నథింగ్. ఇంకా ఈ క్వశ్చన్ని కూడా మేము ఇంకా నిలదీసిఫై చేసేయచ్చు, ఇంకా రద్దు చేసేయచ్చు. బికాజ్ ఇంకా దేర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్. ఇంకా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేసరికి, ఆ నెగటివిటీ అనేసరికి యూ జస్ట్ హ్యావ్ టు లైక్, ఇక దాని మీద కూడా మేమ్స్ వచ్చేస్తున్నాయి. దాన్ని కూడా ఇంకా దేర్ ఇస్ లిటరలీ నథింగ్ అబౌట్ ఇట్ ఎనీమోర్. ఇట్స్ డన్ అండ్ డస్టెడ్. ఈరోజు ఒక జర్నలిస్ట్ వచ్చి నన్ను ఒకటి అడిగితే నేను ఐల్ బీ లైక్, ఓకే ఏమన్నారు, నా సినిమా బాగాలేదా, ఎందుకు బాగాలేదు, యాక్టింగ్ బాగాలేదా, ఐ విల్ టేక్ యూ సీరియస్లీ. ఎవడో ఒకడు కంప్యూటర్ వెనకాల కూర్చొని అన్న అది కూడా నేను ఇన్ఫ్లుయెన్సే అయితే ఐ షుడ్ బీ వరీడ్ అబౌట్ మీ. ఓకే, బికాజ్ అగైన్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఎవరు నిన్ను అంటున్నారు అని. నువ్వు వెళ్ళి వాడి సంగతి చెప్తాను నేను, వాడిని కుక్ చేస్తే 0 followers ఉంటారు వాడికి. అప్పుడు కూడా నాకు కోపం వస్తుంది, వాడెవడు నన్ను అన్నందుకు నేనెందుకు ఇంత ఫీల్ అయ్యి వాడిని అందామని వెళ్ళి వాడికి 0 followers.
సో వాళ్ళు ఎందుకు అంటున్నారంటే ఫర్ ఎగ్జాక్ట్లీ దిస్ మన రియాక్షన్ రాబెట్టడం కోసం. సగం మంది ఐ డోంట్ థింక్ దే ట్రై టు బీ మీన్ ఆల్సో, దే జస్ట్ వాంట్ టు గెట్ ఆర్ అటెన్షన్ అనమాట. బట్ వెన్ యూఆర్ ఇన్ ద గ్లాస్ హౌస్ అమ్మ, ఇంకా యూఆర్ ఇన్ ద గ్లాస్ హౌస్ పడతానే ఉంటాయి. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అండ్ ఫర్ మీ మెడిటేషన్ హెల్ప్డ్ అ లాట్, రేకీ హెల్ప్స్ అ లాట్. సో నేను లోపలికి వచ్చే ముందే ఒక వైట్ లైట్ వేసుకొని వచ్చేస్తాను. మీరు నన్ను ఏమన్నా మీకే బౌన్స్ కొడుతుందని. బట్ దీస్ ఆర్ స్కిల్స్ ఐ హ్యాడ్ టు లెర్న్ టు సెంటర్ మై సెల్ఫ్, టు గ్రౌండ్ మై సెల్ఫ్. ఇంతకుముందు నాకు ప్రెస్ మీట్ అంటే ఇలా వణికేదాన్ని, బికాజ్ నన్ను అడిగింది నేను ఫట్మని అనేస్తాను, నేను ఆలోచించి మాట్లాడే అమ్మాయిని. కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి ఏది కావాలో ఆ ఒక్క లైన్ మటుకు ముందు వెనకాల కాంటాక్ట్స్ లేకుండా దే విల్ పుట్ ఇట్ అప్. సో మీరు బయట జనాల్ని మీరు ఎంత అంటున్నారు, నేను ప్రెస్ వాళ్ళని అంతే అంటాను. బికాజ్ అల్టిమేట్లీ యు ఆర్ ద గైజ్ ఆర్ పుట్టింగ్ ద థింగ్స్ అవుట్. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు రారు కదా, మీరు ఏమి బయట పెడుతున్నారు, పీపుల్ ఆర్ రెస్పాండింగ్ టు దాట్. సో యూ యాజ్ అ ప్రెస్ అసోసియేషన్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఫర్ ద క్వశ్చన్స్ దట్ యూ కమ్ అండ్ ఆస్క్ మీ. నేను ఒకరిని నన్ను ఏదో అన్నారని ఇట్ టుక్ మీ 1 month టు గెట్ అన్ అపాలజీ. ఆ అపాలజీ నేను ట్విట్టర్ మీద పెడితే మీ ప్రెస్ అసోసియేషన్ నుంచే నాకు ఫోన్ కాల్ వచ్చి మా నవీన్కే ఫోన్ చేసి, ఆయన ఫీల్ అవుతున్నారమ్మా, మీరు మీ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో తీసేయండి అన్నారు. నన్ను 100 మంది ముందు వ్యక్తిగతంగా అలా మాట్లాడినప్పుడు నేను ఫీల్ అవ్వడం లేదా? మీరు ఒక రెస్పాన్సిబుల్ ప్రెస్ జర్నలిస్ట్గా ఉండి మీ అపాలజీ నేను ట్విట్టర్లో 1 రోజుల తర్వాత ప్రతి అసోసియేషన్కి వెళ్ళాను, ప్రతి పెద్ద మనిషితోటి మాట్లాడాను, ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. హలో, వెయిట్ సార్, లెట్ మీ ఫినిష్ మై వర్జన్. ఓకే, లెట్ మీ ఫినిష్ మై వర్జన్. ఐ కంటిన్యూడ్. ఇప్పుడు నేను పేర్లు చెప్పాలంటే ఒక 25 పేర్లు చెప్పాలి, కంటిన్యూస్గా మాట్లాడారని. వాళ్ళందరి పేర్లు తీసుకొచ్చి బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. బట్ ఐ వన్ ఇట్. అల్టిమేట్లీ వాట్ డిడ్ హీ సే? ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ అమ్మా, రిమూవ్ ఇట్ అని. ఐ డిడ్ నాట్ రిమూవ్ ఇట్. సో ద రెస్పాన్సిబిలిటీ లేస్ ఇన్ ఆల్ ఏరియాస్ అండి. ఇప్పుడు నేను అసభ్యంగా మాట్లాడితే ఐ హ్యావ్ టు బీ క్వశ్చన్డ్. బట్ ఉన్నదానికి లేని దానికి మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసిన ఇంక నేను ఐ సెడ్ ఓకే, ఇంక ఎవరికి లెట్ ఈచ్ పర్సన్ బీ యూ. సో నా వెనకాల నుండి మాట్లాడుతున్నారు తప్ప నా ముందుకు వచ్చి ఎవరు మాట్లాడే ధైర్యం లేదు. ఇలా అడిగితే నేను ఓపెన్గా క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్తాను. నేను వెనక్కి తిరుక్కొని ముందుకెలా నడుస్తానండి? నేను ఎంత దూరం నడుస్తాను ఇలా? మంచులక్ష్మి గారు. కాదు మంచులక్ష్మి మంచులక్ష్మి. Yes, please. ఆ ఇష్యూలో అసోసియేషన్ నుంచి ఎవరు ఫోన్ చేయలేదు. అసోసియేషన్ మీకు హెల్ప్ చేసింది. అసోసియేషన్ మీకు కామెంట్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా లేడు. అది నాకు తెలియదండి. ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్ హూ వెరీ గుడ్, హీ డిజర్వ్డ్ ఇట్. ఐ హ్యాడ్ టు బీ ద వాయిస్ ఆఫ్ ఇట్ ఫస్ట్. ఐఎమ్ నాట్ ద ఫస్ట్ పర్సన్ హీ సెడ్ సంథింగ్ టు. ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్ హూ కాల్డ్ దెమ్ అవుట్. అంతకుముందు జర్నలిస్ట్స్ మీలాంటి వాళ్ళే వచ్చి నా దగ్గర ఎంతోమంది కంప్లైంట్ చేశారు, ఆయన ఇంతే అండి, మమ్మల్ని కూడా చాలా తక్కువగా మాట్లాడతారు అని. మీరు ఏమీ చేయలేకపోయారు. ఫైనల్గా నేనే వచ్చి వాగాల్సి వచ్చింది. హలో, హీ ఈజ్ రాంగ్ అని. మీరు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకునే కదా మేము చేసింది. Thank ఎవరైనా you. ఫార్వర్డ్ ముందుకు వస్తేనే కదా మన అసోసియేషన్ నుంచి ఫార్వర్డ్ అయ్యేది. అదే అన్నాను, నేనే రావాల్సి వచ్చింది ఇంతమందిని చేసి కూడా అంటున్నా. బట్ ఐ డిడ్ గెట్ అ కాల్. మేబీ యూ డోంట్ నో, ఫ్రమ్ యువర్ అసోసియేషన్ ఓన్లీ వీ గాట్ అ కాల్ అండి. ఐల్ గివ్ యూ ద నేమ్స్ వెనకాల ఎవరు ఫోన్ చేశారో కూడా. మంచులక్ష్మి గారు, ఎస్, వాట్ ఎవర్ మే దే ప్లే, అది ఏ ప్లాట్ఫామ్ మీద వచ్చినా అల్టిమేట్గా జనాల్ని ఎంటర్టైన్ చేయడం అనేది కోర్ పాయింట్. అయితే ఈ మధ్య వచ్చే రియాలిటీ షోస్లో ఏదన్నా తేడా వస్తే ఎంత ఎత్తున ప్రశంసలు వస్తున్నాయో అంత ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఈ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ అనే రియాలిటీ షో ఎక్కువ ఏ ప్రశంసలు వస్తాయి అనుకుంటున్నారో, విమర్శలు వస్తాయి అనుకుంటున్నారో, ఒకవేళ అటువంటివి ఏమీ రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటూనే షో అనేది ప్లాన్ చేస్తున్నారా ఏంటి? అది కవిత గారి క్వశ్చన్ అనుకుంటా. ఎనీవన్ కెన్ ఆన్సర్. అంటే ఆవిడే షీ రిప్రజెంట్స్. యా,